హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. ఈరోజు మేము దీపావళికి రోజు ఎప్పుడు పెట్టుకునేటువంటి అమ్మవారికి సాయంత్రం ప్రసాదంలో పొంగడాలు వేస్తామండి. అవి ఎలాగ ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. మామూలుగా ఇదివరకు మైదాతోనే చేసేవాళ్ళం. అన్ని ఖచ్చితంగా కొలతతో చూపిస్తున్నాను. 1 కప్పు బెల్లం. ఇప్పుడు నేను మీకు 1 కప్పు బెల్లానికి మామూలుగా 2 కప్పుల మైదా పడుతుంది. కానీ 1 కప్పు మైదా, ఇంకొక కప్పు గోధుమ పిండి. ఇది మల్టీగ్రెయిన్ ఆటా. మైదా వద్దు పిల్లలకి పెడతాం అనుకున్న వాళ్ళు 2 కప్పులు మల్టీగ్రెయిన్ ఆటా చక్కగా తీసుకోవచ్చు. దాంట్లో 1 చిటికెడు ఉప్పు, టేస్ట్కి సరిపడా 2 పించెస్ మనం సోడా వేసుకున్నాం అన్నమాట. తినే సోడా, వంటలకు వాడతాం కదండి, వంట సోడా అదనమాట. ఇప్పుడు నార్మల్ నీటితోనే మనం దీన్ని బ్యాటర్ ఎలా కలపాలో నేను మీకు చూపిస్తాను. ఈ పొంగడాలు అంటే పాకం పెట్టి బియ్యం పిండి తీసే పొంగడాలు అయితే మనకి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇవి 3-4 రోజులు అయితే కనుక నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు, చక్కగా ఉంటాయి అన్నమాట. చూసారా కన్సిస్టెన్సీ, కేక్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలాగ నార్మల్గా నీళ్ళు పోస్తూ బెల్లం ఉండలుగా లేకుండా చక్కగా చేతితో మెదుపుకొని మనం 1 కప్పుకి 2 కప్పుల పిండి, అది ఏదైనా సరే మీరు తీసుకొని 1 గంట 2 గంటలు పిండిని రెస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు పొయ్యి మీద వెలిగించి దాని మీద బాండీ పెట్టి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని కొంచెంగా అడ్జస్ట్ చేసుకొని, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చూపిస్తున్నాను, చూశారు కదా, ఆ విధంగా పోసుకోవాలి. ఎందుకంటే నేను పల్చగా పోసాను. మధ్యలో అలా ఉంటే గనక గట్టిగా ఉండి అంటే మెత్తగానే ఉంటుంది. మనం చుట్టూ వేయడం వల్ల ఆ పొంగడం అనేది మొత్తం తినడానికి చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం సోడా యాడ్ చేసాము, ఎక్కువసేపు పిండి కలిపి ఉంచాం కాబట్టి అది పొంగుతుంది అనమాట. చూసారు కదా, అసలు మనం ఏమి కలపకుండానే ఆ వేడికి చక్కగా పైకి లేసింది. ఇలా పైకి లేసిన తర్వాత మరొక మారు గరిటె తీసుకొని మళ్ళీ అదే విధంగా చక్కగా వేసుకోవాలన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు వేసుకోవాలి. చూసారు ఎంత బాగా పొంగినాయో. ఒకే ఒక్క చిన్న గరిటె పిండి అయితే చాలండి. పిల్లలకి సాయంత్రం పూట తినడానికి లేనప్పుడు పెడితే మెత్తగా దూదుల్లా ఉంటాయండి. ముసలి వాళ్ళకైనా చిన్న పిల్లలకన్నా ఏ వయసు వారైనా, అది మల్టీగ్రెయిన్ ఆటాతో అయితే కనుక ఇంకా చక్కగా మీరు ఎటువంటి నిరభ్యంతరంగా లేకుండా చేసి తినొచ్చు. చూడండి ఎంత మంచి కలర్గా వచ్చినాయో. నేను మీకు చూపించడానికని మధ్యలో తీశాను. అన్నీ ఆ కొంచెం పిండికే చాలా వచ్చినాయి అనమాట. చాలా మెత్తగా ఉంటాయి. మనం చేతితో ఇలాగ తుంచితే వేడిగా ఉంది కదా అని నేను పట్టుకోలేకపోతున్నాను అనమాట. అంత వేడిగా ఉన్నాయి. అంటే ఫస్ట్ వాయి కదా ఇది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, దూదులా ఉన్నాయన్నమాట. 2వ రోజు తిన్నా కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.